నమస్తే సార్. హలో మనమ్మ గారు, కోడల్ని పుట్టింటికి పంపించేశారట. ఆ, ఆ, అంత పెద్ద నేరం నా మీద వేయకండి మినిస్టర్ గారు. దాని మొగుడే పంపించేశాడు. మొత్తం మీద మీరు అనుకున్నది అయిందన్నమాట. నేననుకున్నదేం కాదులేండి, మీరనుకున్నది కూడా అదేగా. కరెక్ట్ టైంకే పంపించేశారులేండి, లేదంటే మా కాళ్ళకి అడ్డం పడి ఉండేది. మనమ్మాయే కదా అని మేము కూడా ఎంతకాలం చూస్తాం. ఇప్పుడు సత్య కాళ్ళకున్న స్పీడ్ బ్రేకర్స్ ని తీసేశారు. సత్య స్పీడ్ ఏంటో ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఉంటానండి. మంజు, ఇప్పుడు నీకున్నది ఆ ఏఎస్ఐ జాబ్ మాత్రమే. అది కూడా త్వరలోనే ఓడగొట్టేస్తారు ఆ మినిస్టర్ గారు. విక్రమ్ సార్, ఏం వడ్డించమంటారు? కర్రీవైనా, సాంబార్ పోయినా, పప్పు ఏమంటారా? ఏమైంది? ఏంటమ్మా, అన్నం తినేవాడిని ఏం తింటావని అడుగుతున్నావు? నువ్వు అడిగే దాంట్లో తెలియని కోపం, తెలియని బాధ రెండూ కనిపిస్తున్నాయి. ఒక ఆడదానిగా నా బాధ తెలుసుకున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ అక్కడ మంజు పరిస్థితికే నా గుండె బరువెక్కింది. ఆ మంజుని సత్య పుట్టింటికి పంపించేశాడు. అదేంటమ్మా, మనిషి అన్నాక మంచి చెడు అన్నీ ఉంటాయి. వాళ్ళు భార్యాభర్తలు, దేనికోసం గొడవ పడ్డారో దానికి నా కొడుక్కి ఏంటి సంబంధం? అది మీ కొడుకు అర్థమైంది. ఆగు నాన్నా. సగం ఆకలి మీద నుంచి వాణ్ణి లేపడమే నీ ఉద్దేశమా? నా ఉద్దేశం అది కాదు ప్రభావతి గారు. ఈ పాటికే విక్రమ్ గారి కడుపు నిండిపోయి ఉంటుందనేది నా ఉద్దేశం. ఈయన గారు మినిస్టర్ని అరెస్ట్ చేసుకురమ్మని మంజు చేతికి గన్నిచ్చి పంపడం అంటే మంజుని సత్యకి శాశ్వతంగా దూరం చేయడమే. కిరణ్మయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. దానికి మావాడేం చేస్తాడు? అది సత్య మంజుల ఇష్టం. అనవసరంగా మంజుని వాళ్ల పుట్టింటికి పంపించడం అనే విషయంలో నా కొడుకు మీద నింద మోపకం. మోపక ఏం చేయాలి? అప్పుడు చేయని తప్పుకి నా తమ్ముణ్ణి నాకు దూరం అయ్యేలా చేశారు. ఇప్పుడు మినిస్టర్ని అరెస్ట్ చేయమని మంజుని పంపించి మంజుకి భర్తని దూరం చేశారు. ఈయన వేసుకున్న యూనిఫామ్తో ఇతరుల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. నేనేం చేశానమ్మా? తప్పు చేసిన వాణ్ణి అరెస్ట్ చేయాలనుకోవడం తప్ప. నేను అరెస్ట్ చేయడానికి బయలుదేరుతుంటే నువ్వు పడిపోయావని ఫోన్ వచ్చింది. మంజుని అరెస్ట్ చేస్తావా మినిస్టర్నంటే తను అరెస్ట్ చేస్తానని చెప్పింది. తన మీద తప్పు ఉండకూడదని గన్నిచ్చి మరీ పంపించాను. ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయాలనుకోవడం తప్ప. ఈ సమాజం కోసం నేను తప్పుగా మారాలా, లేక నా కోసం ఈ సమాజం మారాలో నాకు అర్థం కావట్లేదమ్మా. గొప్ప గొప్ప వాళ్లకు కూడా కొన్ని కఠినమైన పరిస్థితులొస్తాయి. వాటిని దాటితే నిజంగా గొప్పవాళ్లవుతారు. నువ్వేం టెన్షన్ పడకు. కిరణ్మయి చెప్పినట్లు వాళ్ళిద్దరూ విడిపోవడంతో నా కడుపు నిండిపోయిందమ్మా.
నువ్వు వేరు, నేను వేరు.